హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సింపుల్గా చేసుకునే చిన్న స్నాక్స్ చూపిస్తాను. మీకు ఎలా చేసుకోవాలో అనేది మీకు ప్రాసెస్లో చూపిస్తాను. చూసారా? చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్కి వచ్చినాక ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు. దానికి కావలసినవి ఒక్కొక్క గుప్పెడు పల్లీలు తీసుకున్నాను, ఒక కప్పు. ఆ కప్పుని తీసుకొని ఆ కప్పులోకి కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఆ కప్పుడు పల్లీలు వేసుకొని 2 కప్పుల వాటర్ తీసుకొని వాటర్ పోసుకోవాలి. 2 కప్పుల వాటర్ పోసుకున్న తర్వాత దానికి తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇది మంచిగా మనం ఉడికించుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకోవడానికి గ్యాస్ పైన పెడుతున్నాను. అది మెత్తగా ఉడకాలంటే ఒక 5 మినిట్స్ 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత దానికి అది ఉడుకుతూ ఉంటే ఒక టమాటా, ఒక క్యారెట్, ఉల్లిగడ్డ తీసుకోవాలి. వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ నేను ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. టమాటాను మరి చిన్నగా చేసుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి స్నాక్స్ కావాలి అని అంటారు కదా, ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మరి ఎంత పెద్దగా ఏముండదు ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత ఈజీగా అంటే అంత తొందరగా చేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అలానే క్యారెట్ ఏం చేశానంటే నేను తురుముకున్నాను చిన్న చిన్నగా. ఇది కట్ చేస్తే అంత పీసులుగా ఉంటుంది కదా, అలా కాకుండా చిన్న చిన్నగా నేను ఇప్పుడు దీన్ని అంతా తురుముకున్నాను. ఇలా మొత్తం తురుముకొని అన్నీ పక్కన పెట్టేసుకుందాం. చిన్న బౌల్లో వేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఇందులోకి కొంచెం కొత్తిమీర, ఒక చిన్న పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని, మరి పెద్దగా కాకుండా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ వీటన్నింటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఎలా చేయాలనే చూపిస్తాను నేను ఇప్పుడు. ఇవన్నీ కట్ చేసే లోపల మనకు పల్లీలు అనేటివి ఉడికిపోయాయి. గ్యాస్ ఆఫ్ చేసి పల్లీలను దింపుకుందాము. పల్లీలను దించుకొని అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవాలి. మెత్తగా ఉడికాయో లేదో చూసుకోవాలి, లేదంటే మరి ఉడకపోతే బాగుండదు. అందుకని మెత్తగా ఉడికేలా చూసుకొని ఇందులో ఉన్న వాటర్ని అంతా తీసేసుకుందాం. ఇప్పుడు వాటర్ని అంతా తీసేశాక ఒకసారి వాటర్ని చల్లటి నీళ్ళతోటి మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. మరి చిన్నది కాకుండా మంచిగా ఇవన్నీ పట్టేంతగా పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకొని ఫస్ట్ పల్లీల తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాక ఉల్లిగడ్డలు, క్యారెట్, టమాటాస్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటన్నింటిని ఇప్పుడు కలిసేంత వరకు కొత్తిమీరను పచ్చిమిరపకాయలు కూడా వీటన్నింటిని వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ పూర్తిగా కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులో ఇవి మంచిగా కలిస్తేనే బాగుంటుంది. మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము తగినంత కారం వేసుకోవాలి. స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు కొంచెం తక్కువనే తింటారు కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను. ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. స్పూన్తో కాకుండా ఇట్లా పైకి కిందికి అంటూ బౌల్ని ఇలా చుట్టూ ఎగిరేసుకుంటూ తిప్పితే చాలా మంచిగా కలుస్తాయి ఇవి. అందుకని ఇట్లా తిప్పుకుంటూ కలపాలి. కరెక్ట్గా కలుస్తాయి ఇవన్నీ. టేస్ట్ చూసుకోండి, ఇప్పుడే బాగాలేకుండా ఉన్నదా ఎలా ఉందన్న టేస్ట్ చూసుకోండి ఒకసారి. సరిపోతే ఓకే, లేకుంటే ఉప్పు కారం ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు.
లాస్ట్ ఫైనల్గా ఒక లెమన్ కూడా ఇందులోకి మంచిగా చిన్నగా కట్ చేసుకొని ఒక లెమన్ ఒక స్లైసెస్ కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా వేసుకుంటే పుల్లగా అవుతుంది కదా, అందుకని పూర్తిగా కాకుండా చిన్నగా వేసేసుకోవాలి. అంతే, సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.